ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ పిఎన్జి పైప్ లైన్ కోసం అయితే ప్రయత్నాలు చేస్తుంది. 10 లక్షల కొత్త కనెక్షన్లు అయితే ఏర్పాటు చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఎవరైనా సరే అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తే 24 గంటల్లోనే అనుమతులు ఇస్తాం, అలాగే కొన్ని రాయితీలు కూడా ఇస్తామని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పింది. చంద్రబాబు నాయుడు దీని గురించి వివరించారు, ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే నాదెండ్ల మనోహర్కి మిగతా వివరాలు కూడా చెప్పమని చెప్పారు. దానికి ఇప్పుడు గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖ వంటి నగరాల్లో ఎల్పిజి సిలిండర్లు వాడుతున్న వారు పైపుడు గ్యాస్ అంటే పిఎన్జికి మారేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పిఎన్జి ద్వారా గ్యాస్ నిరంతర సరఫరా అందనుందని, అపార్ట్మెంట్లు, ఇండస్ట్రియల్ యూనిట్లు ఈ స్కీమ్లో చేరితే కేంద్రం ఇన్సెంటివ్లను కూడా అందిస్తుందని తెలిపారు. ప్రధాన దేవాలయాల్లో కూడా పిఎన్జి సౌకర్యాలు అందించమని ఆదేశించామని మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కు పిఎన్జి మార్పులో సౌలభ్యం ఎక్కువ ఉందని చెప్పారు. జిఎస్టీ 5% నుంచి 25%కు పెరగడం వల్ల లబ్ధిదారులు ముందుకు రాలేదని పేర్కొన్నారు. దీపం సబ్సిడీ పథకాన్ని పిఎన్జి సబ్స్క్రైబర్స్ కూడా వర్తించమని, దీపం పథకంలో 4 నెలలకు ఒకసారి ఫ్రీ సిలిండర్ ఇస్తున్నామని, పిఎన్జిలో 2 నెలలకు ఒకసారి ఆ పేమెంట్ను షేర్ చేస్తామని చెప్పారు. అలాగే 2400 రూపాయలు డీబీటీ మొత్తాన్ని 3 సిలిండర్లకు సమానంగా పైపుడు గ్యాస్ పైప్ లైన్కు మారే వారికి బదిలీ చేస్తామని కూడా మంత్రి అయితే చెప్పారు. 24 గంటల్లోనే పైప్ లైన్ కోసం అనుమతులు ఇస్తామని, లేదా ఆటోమేటిక్గా అనుమతులు అందుతాయని మంత్రి తెలిపారు. పిఎన్జికి 10 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వడానికి టార్గెట్ పెట్టామని, నెల రోజుల్లో 1,00,000 మందికి పిఎన్జి కనెక్షన్ అందించేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. సోషల్ మీడియా ద్వారా భయాందోళనలు స్పష్టమవుతున్నప్పటికీ ఏపీలో ఎక్కడ పెట్రోల్, గ్యాస్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రతిరోజు 2,70,000 మందికి గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని, కేంద్ర ప్రోత్సాహంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఇండక్షన్ స్టవ్లు అందిస్తున్నామని, ఆ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం ఈ విధానాన్ని పాలసీగా పెట్టి అమలు చేస్తున్నట్లు కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే చెప్పారు. కాబట్టి ఇది మంచి పద్ధతే, ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇది ఇంతకుముందు కూడా దీని గురించి ముఖేష్ అంబానీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఈ విధంగా ఇద్దామని దేశం మొత్తం కూడా. అది మరి ఏమైందో తెలియదు, మధ్యలో ఆగిపోయింది. కానీ మన వ్యవస్థలో ఇది వీలు అవుతుంది, కానీ కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. వేలు ఏవైతే రోడ్డు మార్గాలు ఉన్నాయో వాటిని